వార్తలకి స్వాగతం. ముందుగా నాటి ముఖ్యాంశాలు పరిశీలిద్దాం. అమరావతిలో బిల్ గ్రేడ్స్ సందడి. గన్నవరం విమానాశ్రయంలో ఐటీ మంత్రి నారా లోకేష్ ఘన స్వాగతం. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో భేటీ. కలెక్టరేట్ పీజీఆర్ఎస్ లో వినతులు స్వీకరించిన డిఆర్ఓ మురళి. సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు ఆదేశం. ఆహ్లాదకర వాతావరణంలో శివరాత్రి సందర్భంగా వాజీ హౌసీ కార్యక్రమం. పండగ పర్వదినాన బహుమతులు గెలుచుకోవడంతో హర్షం వ్యక్తం చేస్తున్న విజేతలు. ఈ ఉదయం గన్నవరం విమానాశ్రయానికి బ్రిగేడ్స్ ప్రత్యేక విమానంలో చేరుకున్నారు. అయితే విమానాశ్రయ పరిసరాల్లో దట్టమైన పొగమంచు అలుముకోవడంతో విజిలెన్స్ అతి తక్కువగా నమోదైంది. దీనివల్ల ల్యాండింగ్ కు ఇబ్బంది కలగడంతో విమానం దాదాపు కొద్దిసేపు గాలిలోనే చక్కర్లు కొట్టాల్సి వచ్చింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అనుమతి లభించాక విమానం సురక్షితంగా ల్యాండ్ అవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గ్రేట్స్ సోమవారం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పర్యటించారు. గన్నవరం విమానాశ్రయంలో మంత్రి లోకేష్ ఆయనకు ఘన స్వాగతం పలకగా అనంతరం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో గేట్స్ భేటీ అయ్యారు. ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న రియల్ టైం గవర్నెన్స్ కేంద్రాన్ని పరిశీలించి డేటా ఆధారిత పాలనను అభినందించారు. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో రాష్ట్రంలో సాగుతున్న సంజీవని హెల్త్ రికార్డుల ప్రాజెక్టుపై చర్చించారు. ఉండవల్లి సమీపంలో డ్రోన్ల ద్వారా జరుగుతున్న ఆధునిక వ్యవసాయ పద్ధతులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఏపీని గ్లోబల్ టెక్ హబ్ గా మార్చే స్వర్ణాంధ్ర 2047 ప్రణాళికపై సీఎం చంద్రబాబు ఆయనకు ప్రెజెంటేషన్ ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి మొత్తం 259 వినతులు అందాయి. వీటిలో 166 వినతులు పీజీఆర్ఎస్ కు, 93 వినతులు రెవెన్యూ క్లినిక్ కు వచ్చాయి. డిఆర్ఓ ఈ మురళితో పాటు ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్లు వెంకటేశ్వరరావు, రాజేశ్వరి, కళావతి, నూకరాజు, బి శాంతి ప్రజల వద్ద నుంచి వినతులు స్వీకరించారు. డిఆర్డీఏకి సంబంధించి ఏపీడీ సావిత్రి అర్జీలు స్వీకరించారు. వాటిని పరిశీలించి నిర్ణీత కాల వ్యవధిలోగా పరిష్కరించాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. నాన్నగారికి మా చిన్నాన్నగారికి పంపకాలు లేకుండానే ఎంఆర్ఓ గారు వేరొకరికి ల్యాండ్ని రిజిస్ట్రేషన్ చేశారు సార్. నెంబర్లు మార్చారు. దాని సమస్య కోసం మేము కలెక్టర్ ఆఫీస్ని ఆలోచించాం. ప్రస్తుతం ఎన్నిసార్లు వెళ్ళినా మారుస్తాము మీ సమస్యకి స్టేట్మెంట్ ఇస్తాం అంటున్నారు సార్. కానీ ఇప్పటికి వచ్చి ఆ స్టేట్మెంట్ అనేది మాకు ఇవ్వలేదు సార్. వీళ్ళందరూ ఏమీ పట్టించుకోలేదు సార్. అంతే ఏదైనా గ్రామ సభ మీటింగ్ పెడుతున్నారు, చేసేస్తాం అంటున్నారు, ఎవరు చేయట్లేదు. ఇప్పుడు చేస్తానని అన్నారు. సర్పంచ్ వాళ్ళు మాట్లాడారు, ఏదైనా ఇద్దరు అన్నదమ్ములకి సమానంగా చేసి తేలుద్దాం అనేసి అనుకున్నారు. కానీ ఎంఆర్ఓ గారు అవనవ్వలేదు. అది ఏంటంటే వచ్చి మాట్లాడుతాను చేస్తాను అన్నారు, అయినా పట్టించుకోలేదు. గత 2 సంవత్సరాల ముందు మా భూములు ఎస్సీ వాళ్ళు మాత్రం 500 ఎకరాలు మాత్రం కోల్పోయాం. దాని ఫలంగా 2 సంవత్సరాల నుండి పనికి పోలేదు. ఈ 2 సంవత్సరాల తర్వాత మాకు కావాలి అని మేమే కావాలని వెళ్ళి మాకు పనులు ఇవ్వండి అని వేడుకున్నాం. మా నాయకులకు కూడా చెప్పాం, ఎవ్వరు మాకు న్యాయం చేయలేదు. మా ఊరి నాయకులు కానీ ఎవ్వరు మాకు న్యాయం చేయలేదు. కనుక మేము కలెక్టర్ ఆఫీస్కి వచ్చి వేడుకుంటున్నాం. ఈ 2 సంవత్సరాలు మాకు భూములు పోయాయి కాబట్టి మా ఎస్సీ వాళ్ళందరికీ న్యాయం చేయాలి. ప్రతి ఒక్క కుటుంబానికి ఒక్కో ఉద్యోగం కల్పించాలని ఇక్కడికి వచ్చి మేము పోరాడుతున్నాం. విశాఖ జిల్లా గోపాలపట్నంలో జరిగిన 14వ రాష్ట్ర స్థాయి వాలీబాల్ విజయనగరం జిల్లాకు చెందిన క్రీడాకారులు తమ సత్తాను చాటారని కోచ్ శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్ర స్థాయి పారామెట్ విశాఖలో 3 రోజుల పాటు జరిగాయని, ఈ పోటీల్లో బాయ్స్ 18 టీమ్స్ పాల్గొనగా అనకాపల్లి టీంతో జరిగిన ఫైనల్లో మన విజయనగరం బాలురు జట్టు విజయం సాధించిందన్నారు. అదేవిధంగా బాలికల టీం కూడా ఫైనల్లో సత్తా చాటి జాతీయ పోటీలకు ఎంపికయ్యారని తెలిపారు.
గోపాలపట్నంలో జరిగిన 5th పారా సిట్టింగ్ వాలీబాల్ స్టేట్ ఛాంపియన్షిప్కి గోపాలపట్నం 10, 11, 12వ తారీఖున జరిగిందండి. దీనికి బాయ్స్ 18 డిస్టిక్ల నుంచి 18 టీంలు వచ్చాయండి. అందులో విజయనగరం నుంచి 12 మంది బాయ్స్ పార్టిసిపేషన్ చేస్తే అనకాపల్లితో ఫైనల్ మ్యాచ్ అయ్యిందండి. అనకాపల్లిని 2-1 సెట్తో విజయం సాధించి ఫైనల్ మన బాయ్స్ విజయం సాధించామండి. అలాగే ఇది మన విజయనగరానికి 5th అంటే 5వ కప్ అండి. ఫైనల్కి వచ్చి మనం 5 సార్లు ఇప్పుడు ఛాంపియన్షిప్ కొట్టాం విజయనగరం బాయ్స్. అయితే గర్ల్స్ 5 టీంలు వచ్చాయండి ఆ 5th స్టేట్ ఛాంపియన్షిప్కి. 5 టీంలో విజయనగరం జట్టు మొదటి స్థానం సాధించిందండి. ప్రజలతో మమేకమై ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కారం చేసే దిశగా వారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీదారుల పక్షాన వినతి పత్రం సమర్పించాలని బీజేపీ అధిష్టానం పిలుపునిచ్చింది. పార్టీ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు బీజేపీ నాయకులు జనతా వాక్ అనే నినాదంతో ప్రజల సమస్యలు నేరుగా అధికారుల దృష్టికి తీసుకుని వస్తున్నారు. అందులో భాగంగా కొత్తకోట మండలం వివాదాస్పదంలో ఉన్న 56 ఎకరాల భూ సమస్యను పరిష్కారం చేయాలని కోరుతూ జాయింట్ కలెక్టర్ సేతు మాధవ్కు వినతి పత్రాన్ని సమర్పించారు. డైరెక్షన్ మేము డైరెక్ట్గా పట్టుకెళ్ళి ఇచ్చాము. అయినప్పటికీ కూడా ఇంకా దాన్ని పెండింగ్లో ఉంచారు. గత ప్రభుత్వంలో రీసర్వే అయ్యి కూడా 50 ఎకరాలు పెండింగ్లో ఉంచారు. కోర్టులో 95లో రాజీ పడినప్పటికీ కూడా ఇప్పుడు ఆ విషయాన్ని ఆ డాక్యుమెంటరీ అంతా కూడా మేము ఎవిడెన్స్గా అంతా ఇచ్చాము. తప్పనిసరిగా ఇది వితిన్ 15 డేస్లో సమస్యను పరిష్కరిస్తామని కలెక్టర్ గారు హామీ ఇచ్చి ఉన్నారు. కలెక్టర్ గారికి కొత్తకోట గ్రామంలో ఉన్న భూముల పరిష్కారమై వినతిపత్రం ఇవ్వడం జరిగింది. సానుకూలంగా ఉంది. అలాగే రెవెన్యూలో సమస్యలు ఏమున్నా మనం బీజేపీలో జనతా వారధి సందర్భంగా మేము జిల్లా కిసాన్ మోర్చా నుంచి సమస్యలు తీసుకొని కలెక్టర్ గారికి ప్రతి వారం సోమవారం వినతులు సమర్పించుకొని ఎవరికైనా సమస్యలుంటే జిల్లా వ్యాప్తంగా మాకు బీజేపీ నాయకుల్ని కార్యకర్తల్ని సంప్రదిస్తే జనతా వారధిలో భాగంగా కలెక్టర్ గారికి సమర్పించి ఈ భూ సమస్యలన్నీ పరిష్కారం దిశగా కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. వేపాడ మండలం పాటూరులో ఉన్న మా భూమికి సంబంధించిన పట్టాదారుల పాస్ పుస్తకాలు ఇచ్చేందుకు రెవెన్యూ అధికారులు కాలయాపన చేస్తున్నారని రైతు ద్వార్పుడి అప్పలనాయుడు జాయింట్ కలెక్టర్ సేతు మాధవ్కు వినతి పత్రాన్ని సమర్పించారు. గతంలో ఇదే భూ వివాదంపై గ్రీవెన్స్ లో దరఖాస్తు చేసుకున్నామని అందుకు స్పందించిన కలెక్టర్ సమస్య పరిష్కారం చేయాలని వేపాడ మండలం తహసీల్దార్ వారికి సూచనలు చేశారన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు సర్వే చేపట్టిన రెవెన్యూ అధికారులు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తామని చెబుతున్నారే తప్ప పాస్ పుస్తకాలు ఇవ్వడం లేదన్నారు. కావున తక్షణమే స్పందించి సమస్యల పరిష్కారం అయ్యేలా చర్యలు చేపట్టారు. కలెక్టర్ ఆఫీస్కి వస్తే 2-3 సార్లు వినతిపత్రం ఇవ్వడం అవుతుంది. కలెక్టర్ గారి దృష్టి తీయడం అవుతుంది. ఇటు నుంచి ఫోన్ చేస్తారు, పంపించండి మేము సంతకం పెట్టి మనం వెంటనే చేస్తాం అంటారు. వెంటనే మళ్ళీ అక్కడికి వెళ్ళగానే ఏదో పోలీస్ కంప్లైంట్ అని అవుతుంది, లేకపోతే ఊర్లో తగువైన అవుతుంది, అలా ఇంట్లోనే గొడవలైన అవుతాయి. ఇదండి ఫస్ట్ నుంచి మా ఊరుకుని తీరి ఈ 4 సంవత్సరాల్లోనే జరిగింది ఇదేనండి. ఇప్పటికైనా దయించి మీడియా ద్వారాగా కలెక్టర్ గారికి మన ప్రభుత్వానికి విన్నవించుకున్నదే వీలుపరిత మెయిన్ ఎందుకు ఇలాగ అయిపోయింది, అసలు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది, ఈ వీలుపరితలో ఇంచుమించు ఒక 100 ఎకరాల భూమి ఎవరి పేరున ఎవరికి మారిపోయింది. దీని మీద ఎవరైనా మా స్పందించి మాకు ఎటువంటి సమస్య లేకుండా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి వెంటనే మాకు పరిష్కారం చేస్తే ఎవరి తరపున రైతులు ఆనందంగా బతుకుతారు. లేకపోతే విజయనగరం జిల్లా వ్యవసాయ ఆధారిత జిల్లా కావడం వల్ల జిల్లా ప్రజలు 80% వ్యవసాయంపై పరోక్షంగాను ప్రత్యక్షంగా ఆధారపడిన వారున్నారని, కావున జిల్లాలో ఉన్న సాగునీటిని అందించాలన్నారు. అలానే వేసవికాలం రాకముందే త్రాగునీటి సమస్య ఉత్పన్నం అయ్యే పరిస్థితి కనిపిస్తుందన్నారు. కావున జిల్లాలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు ఎన్టీఆర్ సుజల స్రవంతిని పూర్తి చేయాలని కోరారు. జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి నీటి కష్టాల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఐక్య వేదిక నాయకులు డిమాండ్ చేశారు. వ్యవసాయదారులు ఆదుకుంటేనే దేశంలో ప్రజలందరూ కూడా ముందుకు వెళ్ళి సౌభాగ్యంతో సుఖంగా ఉండగలిగే అవకాశం ఉంది. ఈరోజు బ్రిటిష్ టైంలో పెట్టుకున్న ప్రాజెక్టులు కూడా ఈరోజు కూడా పూర్తి అవ్వటం లేదు. ఏడాదికి బడ్జెట్ పెరుగుతూ ఉంది తప్ప తగ్గటం పరిస్థితి లేదు. ఎన్నాళ్ళు ఇంకా పూర్తి అవుతాయి. పెద్ద ప్రాజెక్టుల పని అంటే అలాగే అయిపోయింది. చిన్న ప్రాజెక్టులు కూడా ఈరోజు కూడా పూర్తి చేయలేని పరిస్థితి. ముఖ్యంగా మన విజయనగరం జిల్లాలో వ్యవసాయ రంగం మీద 80% ప్రజలు జీవిస్తున్నటువంటి ఈ రంగాన్ని పట్టించుకోకపోతే మరి ఏ రంగాన్ని ముందుకు తీసుకెళ్తారు? ఈరోజు ఏ కాలం చూసినా సరే తుప్పలతోటి మట్టితోటి పుడిగిపోన్నాయి. రైతులకి నీరు సఫిషియెంట్గా అందట్లేదు. పంటలు పండించాలంటే రైతులకు నీరు అందట్లేదు.
అలాగే తాగునీరు కూడా పట్టణంలో 3 రోజులకు ఒకసారి మంచినీరు ఇస్తున్నారు. ఇష్టం వచ్చినట్టు మంచి రోడ్ల మీద ఏమో గొయ్యలు తవ్వుకునే పరిస్థితి వచ్చింది. ఒక్కొక్క ఇంటిదారుడు కూడా 3-4 అడుగులు లోతు తవ్వుకుంటే కానీ నీరు రాని పరిస్థితి. మరి ప్రభుత్వాలు, మరి పాలకులు, యంత్రాంగం, మరి మున్సిపాలిటీ యంత్రాంగం వీళ్ళందరూ ఏం చేస్తున్నట్టు, మరి జిల్లా యంత్రాంగంతో ఏం చేస్తున్నట్టు, మరి నిధులు ఇచ్చామని పైనుంచి చెప్తున్నారు. ఆ నిధుల్ని ఖర్చు పెట్టి కాలువలన్నీ పూర్తి చేయాలి, అలాగే మంచినీరు అందించాలి. విజయనగరం జిల్లా మెంటర్ మండలం కుంటినవలస గ్రామంలో భూములు కోల్పోయిన ఎస్సీ రైతులకు న్యాయం చేయాలని కోరుతూ జాయింట్ కలెక్టర్ సేతుమాధవన్కు వినతి పత్రాన్ని సమర్పించారు. గిరిజన యూనివర్సిటీ కోసం మేము భూములు ఇచ్చి నిరాశ్రయమయ్యామని, కావున యూనివర్సిటీ నిర్మాణం పనుల్లో రోజువారీ ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీ కోసం భూసేకరణ చేసినప్పుడు భూములు ఇచ్చిన రైతులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. ఇప్పుడు నామఖ్య వాస్తుగా వారం రోజులు మాకు పని కల్పించి అగ్రవర్ణాలకు ఉపాధి కల్పిస్తున్నారని ఆవేదన వెలిబుచ్చారు. ఉపాధి ఉద్యోగ అవకాశాలు మాత్రం కల్పించాలి. అందుకే గ్రీవెన్స్లకు వచ్చాము. ముందు మా విలేజ్లో ఉన్నటువంటి నాయకులు ఎవరు కూడా మమ్మల్ని స్పందించలేదు. ముందు కూడా గ్రీవెన్స్లకు వచ్చాము. వచ్చినటువంటి ట్రైబల్ వెల్ఫేర్ నుంచి లెటర్ వచ్చింది. ఆ లెటర్ వచ్చి ఆ యొక్క యూనివర్సిటీ తాలూకు మేనేజ్మెంట్ సార్ని కలిస్తే అప్పుడు మాకు ఉపాధి అనేది కల్పించడం జరిగింది. అయినా సరే ఇప్పుడు డైలీ కూడా పని అందరూ కూడా లేబర్ వర్క్ అందరికి కూడా కావాలి. కానీ మొత్తం యూనివర్సిటీ వర్క్ కంప్లీట్ అయ్యి కానీ ఏ యొక్క అవుట్ సోర్సింగ్ జాబ్లో కానీ సెక్యూరిటీ కాదు వాచ్మెన్ కాదు ఏవి కూడా ఎస్సీ కాలనీలో ఉన్నటువంటి రైతుల తాలూకా కుటుంబంలో చదువుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి మాత్రం ముందుగా కల్పించాలి. అది మాత్రం న్యాయం చేకూర్చాలని కోరుకుంటున్నాను. బలవంతపు భూసేకరణతో పచ్చని పంట పొలాలను నాశనం చేసి రైతులు బ్రతుకులను మట్టిపాలు చేయవద్దని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ఎదుట రైతులు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ ధర్నా కార్యక్రమంలో రైతులు మాట్లాడుతూ ఐటీ హబ్ నిర్మాణం పేరుతో మేము సాగు చేస్తున్న భూములను ప్రభుత్వం తీసుకుంటే రైతులు రోడ్డును పడతామన్నారు. తాత ముత్తాతల నుంచి కాయ కష్టం చేసుకుని జీవం సాగిస్తున్నామని, ఇప్పుడు ఉండ ఫలంగా భూములు ఇచ్చేస్తే మా పిల్లల భవిష్యత్తు సర్వనాశనం అవుతుందన్నారు. కావున ప్రభుత్వం అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా భూములు ఇచ్చేది లేదని చెప్పారు. జిల్లాలో పరిశ్రమల పేరుతో వేలాది ఎకరాలు తీసుకున్న నేటికి పరిశ్రమల నిర్మాణాలు జరగలేదన్నారు. రైతులు వినతులను పరిగణలోకి తీసుకుని మా భూములను మాకు వదిలేసి ఇప్పటికే కేటాయించిన భూముల్లో ఐటీ హబ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అది కానీ ఏదో ఇద్దరు ఆడపిల్లలు ఉండేవాళ్ళు అది అమ్ముకొని ఏదో పెళ్లిళ్ళు చేసుకుందామని ఉన్నది. అందరూ అదే ఆశ మీద అందరూ ఉన్నారు. ఎవరికి కూడా తిప్పి కొడితే ఎకరం కంటే ఎక్కువ లేదు. మీ అందరూ కూడా మీ ప్రభుత్వం అందరూ మా భూమి మీద మాకు ఇవ్వడానికి మాకు ఎట్టి పరిస్థితుల్లో ఆ భూమి మీద మీరు వస్తే మా ప్రాణాలకైనా తెగించి మేము పోరాడతాం. మేము ఇవ్వడానికి మేము తలుచుకోలేదు. మా గ్రామ కమిటీ అందరూ మా పంచాయతీ తీర్మానం కూడా చేసి ఇచ్చాము కలెక్టర్ గారికి. మీ అందరూ కూడా మా దయించి మా అందరూ మా ఒక అభిమానం ఉంచి మా భూములు వదిలేసి మీరు ఇంకెక్కడ ఏదో గవర్నమెంట్ భూములు ఉందారా మీ ఐటీ పార్కులు పెట్టుకోండి, మాకు డెవలప్మెంట్ చేయండి. అంతేకాని మా భూముల మీదకి వచ్చి మేము బతికి 2 పంటలు పండుతున్నాయి. మాకు ఆ పంటలు పండించుకొని మేము బతుకుతున్నాం, దాన్ని చూసుకొని బతుకుతున్నారు. జిల్లాలో మొక్కజొన్న, పెసర, మినుము పంట అమ్ముకునేదానికి మార్కెట్లో మద్దతు ధర కన్నా తక్కువ ఉన్నందున కొనుగోలు కేంద్రాలు పెట్టి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఏపీ రైతు సంఘం నాయకులు బుద్ధరాజు రాంబాబు డిమాండ్ చేశారు. ఈ రోజు కలెక్టరేట్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జాయింట్ కలెక్టర్ కి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మద్దతు ధర 8,768 రూపాయలు ఉన్న వ్యాపారులు 7,000 రూపాయలు కొంటూ ఉన్నారు. దీనివల్ల క్వింటా వద్ద సుమారు 1,800 రూపాయలు రైతు నష్టపోతున్నారని ఆవేదన వెలిబుచ్చారు. మినప పంట రైతు అమ్ముకునేదానికి మార్కెట్లో మద్దతు ధర కన్నా తక్కువ వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. మద్దతు ధర 7,800 రూపాయలు కానీ వ్యాపారులు 6,800 రూపాయలకు కొంటున్నారు. క్వింటా వద్ద సుమారు 1,000 రూపాయలు నష్టపోతున్నారు. మొక్కజొన్న పంట రైతు అమ్ముకునేదానికి మార్కెట్లో మద్దతు ధర కన్నా తక్కువ వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. మద్దతు ధర 2,400 రూపాయలు కానీ వ్యాపారులు 1,500 రూపాయలకి కొంటున్నారు. క్వింటా వద్ద సుమారు 900 రూపాయలు రైతులు నష్టపోతున్నారని అన్నారు. కావున ప్రభుత్వం స్పందించి ధాన్యం కొనుగోలు చేసినట్టు వీటికి కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలని కోరారు. మొక్కజొన్న పంటలు రైతు అమ్ముకునేదానికి మార్కెట్కి సిద్ధంగా ఉంటే ఈరోజు అప్పటికే కొనుగోలు జరుగుతున్నాయి. ఈరోజు మార్కెట్లో వ్యాపారులు మద్దతు ధర కొంట తక్కువకి ఒక కింటా దగ్గర పెసలు అయితే 1,500 రూపాయలు 1,800 రూపాయలు మద్దతు ధర కొంట తక్కువకి ఈరోజు మార్కెట్లో కొంటున్నారు. అలాగే రాను ఈ కాలంలో
మరింత తగ్గించేస్తున్నారు. అలాగే మినువులకు సంబంధించి 7,400 రూపాయలు 7,800 రూపాయలు మద్దతు ధర ఉంటే ఈరోజు 6,800కి ఈ రోజుకి వచ్చింది. ఈ వారంలోనే కనీసం 400-500 రూపాయలు తగ్గింది. ఇంకా భవిష్యత్తులో ఇది కూడా తగ్గించే పరిస్థితి వ్యాపారులు చేస్తున్నారు. అలా వెంటనే జిల్లా యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో తీసుకెళ్లి కొనుగోలు సెంటర్లు వెంటనే ప్రారంభించే విధంగా చేయకపోతే ఈరోజు మార్కెట్లో వ్యాపారులు మరింత ధరలు దిగ్గోసి దోచుకునేదానికి అవకాశం ఇస్తున్నారు ఈ ప్రభుత్వం. అందుకోసం వెంటనే తగు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా డిమాండ్ చేస్తాం. ప్రజా సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నామని కమిషనర్ బాలస్వామి అన్నారు. ఈ రోజు కార్యాలయం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 4 వినతులు వచ్చాయి. ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి 2, ప్రజారోగ్య విభాగానికి సంబంధించిన 1, రెవెన్యూ విభాగానికి సంబంధించిన 1, మొత్తం 4 వినతులు అందే. ప్రజల నుండి వినతులు స్వీకరించిన కమిషనర్ బాలస్వామి వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన పౌర సేవలు అందించేందుకు అవసరమైన చర్యలు చేపడతామన్నారు. అలాగే ప్రజలు తమ సమస్యలు తెలియపరిచిన వెంటనే పరిష్కరించేందుకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. దీర్ఘకాల సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజారోగ్య అధికారి డాక్టర్ కొండపల్లి సాంబమూర్తి, అసిస్టెంట్ సిటీ ప్లానర్లు హరిబాబు, రమణమూర్తి పాల్గొన్నారు. శానిటేషన్ అంశానికి సంబంధించి ఏదైతే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ నుంచి వచ్చే చెత్తకు సంబంధించి రెసిడెన్సీస్ నుంచి వచ్చిన ఒక గ్రీవెన్స్ని పరిశీలించడానికి ముందుకెళ్తున్నాము. అదేవిధంగా ప్రదీప్ నగర్ ఏరియాలో ఎల్ఆర్ఎస్కి సంబంధించిన అప్లికేషన్స్ ఇంకా పెండెన్సీ ఉండడం, దాని సొల్యూషన్ కోసం కూడా ఈరోజు ఒక గ్రీవెన్స్ తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి టౌన్ ప్లానింగ్ సెక్షన్ వాళ్ళు యాక్యురేట్గా యాక్షన్ ఇనిషియేట్ చేస్తారండి. అదేవిధంగా కామాక్షి నగర్లో 4వ ఏరియాలో డ్రైనేజ్ సమస్యల గురించి గ్రీవెన్సెస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రాపర్ మేనర్లో ఫండ్స్ అవైలబిలిటీని లింకప్ చేసుకొని పూర్తి చేయడం జరుగుతుంది. రేపు రాజీవ్ ఇండోర్ స్టేడియంలో జిల్లా స్థాయి చెస్ పోటీలు నిర్వహించనున్నామని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎస్ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. చెస్ పోటీలు ఏర్పాట్లకు ఈ రోజు ఆయన దగ్గరుండి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఆసక్తి గల చెస్ క్రీడాకారులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని, ఆన్లైన్లో చేయలేని వారు రేపు ఉదయం 11 గంటలలోపు రాజీవ్ ఇండోర్ స్టేడియంకు వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని అన్నారు. క్రీడాకారులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. భోజనం, మంచినీటి వసతి సౌకర్యం కూడా ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో చెస్ అసోసియేషన్ సభ్యులు అర్చన, స్కూల్ గేమ్స్ సెక్రటరీలు గోపాల్, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. రెండు గేమ్స్ రాష్ట్ర స్థాయి పోటీలు ఉంటాయి. అదేవిధంగా దానికి తగ్గట్టు గ్రాస్ రూట్ లెవెల్లో జిల్లా స్థాయి సెలక్షన్స్ ఉంటాయి. ఈ ఫిబ్రవరిలో చెస్ టోర్నమెంట్, రాష్ట్ర టోర్నమెంట్ తిరుపతిలో జరగబోతుంది. దానికి 4 ఏజ్ గ్రూపుల్ని మాకు పిల్లల్ని సెలెక్ట్ చేసి రేపు 17వ తారీఖు సెలెక్ట్ చేసి షెడ్యూల్ ప్రకారం 21-22 తిరుపతిలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకి ఎంపిక కార్యక్రమానికి మేము పూనుకున్నాం. ఇప్పుడు ఇక్కడ చెస్ అండర్ 13 ఇయర్స్, అండర్ 15 ఇయర్స్, అండర్ 17 ఇయర్స్, అండర్ 19 ఇయర్స్ ఏజ్ గ్రూప్, స్టూడెంట్ అనే లేదు, నాన్ స్టూడెంట్లు కూడా దీనిలో పార్టిసిపేట్ చేయొచ్చు. యువత కూడా వచ్చి పార్టిసిపేట్ చేయమని మేము కోరుతున్నాము. ఈ చెస్ టోర్నమెంట్లో ఇక్కడ సెలెక్ట్ అయిన బెస్ట్ ప్లేయర్స్ని ఒక ఏజ్ గ్రూప్ నుంచి 2 అమ్మాయిలు 2 అబ్బాయిలు చొప్పున దాదాపు 16 మందిని మేము రాష్ట్ర స్థాయి పోటీకి నెల 20వ తారీఖున తిరుపతి పంపించడం జరుగుతుంది. 11 గంటల వరకు ఎవరైనా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ కాకపోతే కూడా ఇక్కడ రిజిస్ట్రేషన్ కౌంటర్స్ పెట్టాము. ఆ కౌంటర్స్లో రిజిస్ట్రేషన్ 11 గంటల వరకు చేయించుకుంటే 11 గంటల నుంచి ఈవెంట్ స్టార్ట్ అయింది. వాజీ ఛానల్ ఆధ్వర్యంలో మహాశివరాత్రి సందర్భంగా వాజీ కార్యాలయంలోని సందడి వాతావరణంలో హౌసీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన లభించింది. హౌసీ కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా సంతోష్ కుమార్ చాతుర్యాలు వ్యవహరించారు. నిన్న సాయంత్రం 5 గంటలకు ప్రారంభమైన హౌసీ రాత్రి 7:15 వరకు ఆహ్లాదకరమైన వాతావరణంలో హౌసీ కార్యక్రమం కొనసాగింది. ఫుల్ హౌసీ విజేతగా విజయనగరం పట్టణానికి చెందిన ఆదర్శ్ నగర్ వాసి సతీష్ గెలుపొందాడు. ఫుల్ హౌసీతో పాటు 16 కన్సలేషన్ బహుమతులు కూడా ఫోన్ ద్వారా ప్రకటించారు. హౌసీ విజేతలు పండగ పర్వదినాన బహుమతులు గెలుచుకోవడం హర్షం వ్యక్తం చేశారు. ఫుల్ హౌసీ విజేత విజయనగరం ఆదర్శ్ నగర్ చెందిన సతీష్ గెలుపొందిన టికెట్ నెంబర్ H3095. మొదటి కన్సలేషన్ విజేత నర్సీపట్నం బైపరెడ్డి పాలెం చెందిన నీలం సుగమ్య, టికెట్ నెంబర్ B3845.
రెండవ కన్సలేషన్ విజేత విజయనగరం వీటి అగ్రహారం చెందిన సురేష్, టికెట్ నెంబర్ K4268. మూడవ కన్సలేషన్ విజేత ఘంటేడు మండలం కొటార్బిల్లి గ్రామానికి చెందిన కె దేవుడు, టికెట్ నెంబర్ D2314. నాలుగవ కన్సలేషన్ విజేత సంతోష్ నగర్ చెందిన కె జగదీష్, టికెట్ నెంబర్ K4022. ఐదవ కన్సలేషన్ విజేత నర్సీపట్నం చెందిన బొడ్డిపల్లి గ్రామవాసి డి కాశీ, టికెట్ నెంబర్ B3657. ఆరవ కన్సలేషన్ విజేత బిల్లల వలసకు చెందిన పుష్ప, టికెట్ నెంబర్ D3657. ఏడవ కన్సలేషన్ విజేత పార్తిపురం చెందిన బి నాగమణి, టికెట్ నెంబర్ H0055. ఎనిమిదవ కన్సలేషన్ విజేత విజయనగరం కనపాకకు చెందిన లక్ష్మి, టికెట్ నెంబర్ H4627. తొమ్మిదవ కన్సలేషన్ విజేత గంటియాడ గ్రామానికి చెందిన హారిణి, టికెట్ నెంబర్ H3152. పదవ కన్సలేషన్ విజేత విజయనగరం గడ్డవీధికి చెందిన ఎన్ ప్రవీణ్, టికెట్ నెంబర్ A0944. 11వ కన్సలేషన్ విజేత విజయనగరం రైల్వే స్టేషన్ చెందిన ఉదయ్ కుమార్, టికెట్ నెంబర్ K4613. 12వ కన్సలేషన్ విజేత గంటియాడి గ్రామానికి చెందిన కృష్ణవేణి, టికెట్ నెంబర్ H2902. 13వ కన్సలేషన్ విజేత చంద్రంపేట దగ్గర కొండవెలగాడి గ్రామానికి చెందిన సీతారాం, టికెట్ నెంబర్ A1255. 14వ కన్సలేషన్ విజేత సాలూరుకు చెందిన దీప్తి, టికెట్ నెంబర్ C4551. 17వ కన్సలేషన్ విజేత గాజుల రేఖకు చెందిన గంగోత్రి, టికెట్ నెంబర్ K0519. 16వ కన్సలేషన్ విజేత విజయనగరం పెద్దపల్లి వారి వీధికి చెందిన లలిత, టికెట్ నెంబర్ K2671. విజయనగరం జిల్లా మెంటేరు మండలం కుంటినవలస గ్రామంలో వైసీపీ రాష్ట్ర ప్రచార కమిటీ కార్యదర్శి పోరిపిరెడ్డి అరుణాదేవి సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. శాసన మండలి సమావేశంలో బొత్స సత్యనారాయణ మాట్లాడిన మాటలపై జబర్దస్త్ ట్వీట్లు చేసుకునే వ్యక్తులు వ్యంగ్యంగా మాట్లాడడం సరికాదని అన్నారు. జిల్లాలో మహిళల మనోభావాలు దెబ్బతీసేలా కిరాకార్పి మాట్లాడడం సరికాదని మండిపడ్డారు. దీనిపై క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దీనిపై ఆయన క్షమాపణలు చెప్పకపోతే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాలు సభ్యులకు తడి చెత్తను, పొడి చెత్తను వేరు చేసి చెత్త నుంచి సంపదను సృష్టించే మార్గాలను నేర్పించడం జరుగుతుందని పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ సిటీ మిషన్ మేనేజర్ కె సన్యాసరావు పేర్కొన్నారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ కార్యాలయంలో ఈరోజు మహిళలకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తడి చెత్త, పొడి చెత్త వేరువేరు చేసి వాటి నుంచి ఎరువు తయారు చేసి టెర్రస్ గార్డెన్ పై కూరగాయలు పెంచుకోవాలన్నారు. కూరగాయలు సాగు చేసే విధానంపై కూడా దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ ఆర్గనైజర్ కె అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. పరిరక్షణ చేయాలి. అలాగే పర్యావరణ పరిరక్షణతో పాటు వాళ్ళకి ఇంటికి అవసరమైనటువంటి కూరగాయలు, తర్వాత తదితర వస్తువులు తయారు చేసుకొని ఆ యొక్క ఆదాయాన్ని సంపాదించుకుని సర్క్యులర్ ఎకానమీ ద్వారా కుటుంబ ఆదాయానికి కొద్దో గొప్ప ఈ యొక్క అంశాలు ఉపయోగపడాలనే ఉద్దేశంతో తడి చెత్తని, పొడి చెత్తని వేరు చేసి చెత్త నుండి సంపద సృష్టించే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రివర్యులు ఇచ్చిన ఆదేశాలను బేస్ చేసుకుని మన విజయనగరం నగరపాలక సంస్థలో మెప్నా ద్వారా కూడా ఈ కార్యకలాపాలు చేపట్టి సాధ్యమైనంత వరకు పరిశుద్ధమైన విజయనగరం పరిసరాలను పరిశుభ్రత పాటిస్తూ, పచ్చదనం పాటిస్తూ మంచి విజయనగరం తయారు చేయటకు మెప్నా సంస్థ తరఫున కృషి చేస్తున్నాం. కొమరాడ మండలం కోటిపం పంచాయతీలో వెలిసిన గుంప సోమేశ్వర స్వామి ఆలయంలోని పంచలింగాల్లో ఒకటైన గుంప సోమేశ్వర ఆలయం నాగవాలి తీరంలో ఉంది. ఆ ప్రాంతంలోనే జంజావతి, నాగవాలి నదుల సంగంలో ఈ ఆలయాన్ని ద్వాపర యుగంలో బలరాముడు ప్రతిష్ఠించినట్లు స్థల పురాణాలు పేర్కొంటున్నారు. శివరాత్రి సందర్భంగా ప్రతి ఏటా ఈ ఆలయంలో ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. 2 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో శివుడికి చేపల కూరతో నైవేద్యం సమర్పిస్తారు. చేపల కూర నైవేద్యం పెడితే మనసులోని కోరికలు నెరవేరుతాయని ఆ ప్రాంత ప్రజల నమ్మకం. తరతరాలుగా ఇదే ఆచారాన్ని పాటిస్తూ దశాబ్దాలుగా పూర్వీకులు పాటించిన సాంప్రదాయాలు తాము కూడా అనుసరిస్తామని భక్తులు పేర్కొంటున్నారు.
శివరాత్రితో పాటు కార్తీక మాసంలో అత్యధికంగా భక్తుల రద్దీ ఆలయానికి ఉంటుంది. ఒడిశా, ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో సోమేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటారు. వాజీవార్తలు ఇప్పుడు కాసేపు విరామం. డివిజన్ వీటి అగ్రహారం పరిధిలో నిర్మాణంలో ఉన్న కమ్యూనిటీ హాల్ను కొందరు ఆక్రమణకు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని, తమ సొంత భూమి అంటూ కోర్టులో కేసు కూడా వేశారని స్థానిక కార్పొరేటర్ చందక శ్రీను అన్నారు. ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ విజయనగరం నగరపాలక సంస్థ కార్యాలయంలోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వీఎంసీ కమిషనర్కు ఈరోజు వీటి అగ్రహారం వాసులు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం కమ్యూనిటీ హాలు స్లాబ్ స్థితి వరకు ఉందని, ప్రజల సౌకర్యార్థం కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. పూర్తి విచారణ చేపట్టి కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. శాంక్షన్ చేయడం జరిగింది. ఆ కమ్యూనిటీ హాల్ ప్లేస్ గత 70-80 సంవత్సరాలుగా గ్రామ నుయ్యిగా, పంచాయతీ నుయ్యిగా వాడటం జరిగింది. అయితే మున్సిపల్ వాటర్ రావడంతో, అందుబాటులోకి రావడంతో ఆ నుయ్యిని గత 10 సంవత్సరాలుగా వాడుకలో లేకపోయింది. దాన్ని క్లోజ్ చేసి కమ్యూనిటీ హాల్కి శాంక్షన్ చేయడం జరిగింది. అది స్లాబ్ వర్క్ కూడా పూర్తి చేశారు. మన మేయర్ గారి సహకారంతో, కమిషనర్ గారి సహకారంతో పూర్తి చేయడం జరిగింది. ఈ మధ్యలో సారిపిల్లి సింహాచలం అనేవాళ్ళు కోర్టులో కేసు వేశారు, ఇది మా స్థలం అని చెప్పి. వాళ్ళ దగ్గర ఎటువంటి పేపర్లు కానీ, ఎటువంటి ఆధారాలు కానీ ఏమి కూడా లేవు. అది త్వరితగతిన పూర్తి చేసి మా వీటి అగ్రహారం 35 డివిజన్ని ముందుకు తీసుకెళ్తారని, ప్రజలకి అండగా నిల్చుంటారని కోరుకుంటున్నాం. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ ఏడాది బడ్జెట్ కేవలం అంకెలతో కూడిన పుస్తకం కాదని, ఇది కోట్లాది మంది ప్రజల జీవితాల్లో వెలుగులు నింపే ఒక విజన్ డాక్యుమెంట్ అని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కొనియాడారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్ర భవిష్యత్తును స్పష్టమైన దిశను చూపేలా ఈ బడ్జెట్ ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వ్యవసాయం, సాగునీటి రంగాలకు పెద్దపీట వేయడం ద్వారా రైతులకు అండగా నిలబడాలన్న ప్రభుత్వ చిత్తశుద్ధి స్పష్టమవుతుందన్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన ధరల స్థిరీకరణ నిధిని బలోపేతం చేసి ఈ ఏడాది కూడా రైతులకు భరోసా కల్పించారన్నారు. అన్ని వర్గాలని ఆమోదించే విధంగా బడ్జెట్ని ఏర్పాటు చేయడం జరిగింది. బడుగు బలహీన వర్గాలకి పెద్దపీట వేసింది. అదే సమయంలో విద్యార్థికి, రైతుకి, కార్మికుడికి, అన్ని వర్గాలకు కూడా ఈరోజు అద్భుతమైన అవకాశాలు ఇచ్చి ఈరోజు
అవకాశం కల్పించిన ప్రభుత్వానికి ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మనం గతంలో చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. ఈ రాష్ట్రంలో పెన్షన్లు నెల జీతాలు ఉద్యోగస్తులకు ఇస్తాం లేని పరిస్థితి నుంచి ఈరోజు ఒక అద్భుతమైన అవకాశాలు కల్పించి బడ్జెట్ తయారు చేసి ఈ బడ్జెట్ ద్వారా రాష్ట్ర భవిష్యత్తుని కూడా భావితరాలకు అందించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు అందించారు. అనుభవం వ్యక్తికి, విజయం ఉన్న వ్యక్తికి ఈరోజు మీకు కొలమానమైంది. ఇది అద్భుతమైన అవకాశాలు ఇచ్చింది. మనం 5 సంవత్సరాలు గత వైకాపా పరిపాలన చూసాం. అన్ని వర్గాలని మోసం చేసి, దగా చేసి, అన్ని వర్గాలు ఇబ్బంది కలిగించి, బడ్జెట్లో తూతూ మంత్రంగా పెట్టి అన్ని వర్గాలను కూడా ఇబ్బంది కలిగించే సందర్భాలు చూసాం. బ్రహ్మకుమారి ఆధ్వర్యంలో మహాశివరాత్రి సంస్థ 90వ వార్షికోత్సవ వేడుకలు విజయనగరం పట్టణంలో అయోధ్య మైదానం ప్రాంగణంలో భారీ ఎత్తున జరిగాయి. ఈ సందర్భంగా 13 అడుగుల భారీ శివలింగాన్ని ఏర్పాటు చేశారు. దీపారాధనలో భారీ ఎత్తున భక్తులు పాల్గొన్నారు. 12 జ్యోతిర్లింగాలు, వాల్యూ గేమ్స్ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో బ్రహ్మకుమారి సేవా కేంద్రాల ఉమ్మడి విజయనగరం జిల్లాల ఇన్ఛార్జ్ రాజయోగిని బికే అన్నపూర్ణ మాట్లాడుతూ సర్వాత్మక తండ్రి శివ పరమాత్మ ధరతిపైకి అవతరించి మనుషుల్లో దుఃఖం, అశాంతి తొలగించి పుణ్యాత్ములుగా తయారు చేస్తున్నారన్నారు. ఈ సందర్భంగా శివరాత్రి ఆధ్యాత్మిక రహస్యాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మకుమారి సేవా కేంద్రాల బాధ్యులు డాక్టర్ బికే సరస్వతి, బికే రత్న తదితరులు పాల్గొన్నారు. పార్వతీపురం నియోజకవర్గం బల్చిపేట మండలం అంపావళి గ్రామంలో చోటు చేసుకున్న క్లోరిన్ గ్యాస్ లీకేజ్ దుర్ఘటనపై ఎమ్మెల్యే భోనెల విజయ్ చంద్ర స్పందించారు. ఆ గ్రామంలో క్లోరిన్ గ్యాస్ లీకై 7 వ్యక్తులు అస్వస్థకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతుండడం గురించి తెలుసుకున్న ఎమ్మెల్యే విజయవాడ నుంచి ఫోన్లో స్థానిక టీడీపీ నాయకులతో మాట్లాడి ప్రమాదం గల కారణాలపై ఆరా తీశారు. అలాగే బాధితుల ఆరోగ్యం, క్షేమ సమాచారాన్ని తెలుసుకున్నారు. బాధితులను మరియు కుటుంబ సభ్యులను పరామర్శించాలని నాయకులకు సూచించారు. ప్రభుత్వం నుంచి అవసరమైన మేర సాయం అందేలా కృషి చేస్తానని పేర్కొన్నారు. అలానే ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి గ్యాస్ బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన రామతీర్థంలో శివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఆలయ ప్రాంగణం శివనామంతో మారుమ్రోగింది. నిన్న ఉదయం వేకుజాము నుంచే పరమశివునికి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు పుణ్యస్నానాలు చేసి జాగరణ ఆచరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దూర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. మహిళలు దీపాలు వెలిగించి భక్తి గీతాలు ఆలపించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. తేదీన ఘంటసాల సంగీత సాంస్కృతిక సమైక్య తెలుగు భాష పరిరక్షణ సమితి సంయుక్తంగా సీతం కళాశాలలో సాంస్కృతిక వైభవం అనే పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని సమైక్య వ్యవస్థాపకులు సముద్రాల గురుప్రసాద్ పేర్కొన్నారు. తోటపాలెం సత్య కళాశాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ప్రముఖ నృత్య కళాకారిణి, వివిధ దేశాల్లో నృత్య ప్రదర్శనలు ఇచ్చిన అన్నా నేహా థామస్ కు ఘంటసాల సంగీత సాంస్కృతిక సమైక్య ద్వారా నటరాజ పురస్కారం ప్రదానం చేయనున్నామని అన్నారు. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం జరుపుకుంటున్నామండి. ఇది చాలా ఆనందించదగ్గ విషయం. ఎందుకంటే కళాశాలలో ఇలాంటివి ఏర్పాటు చేయడం వలన విద్యార్థులకు మాతృభాష యొక్క ప్రాముఖ్యత బాగా తెలుస్తుంది. మన దేశ భాషలందు తెలుగు లెస్స అని మనం అంటాము. సో ఈ తెలుగు భాషను పరిరక్షించుకోవడం కానీ, మన ఏ మాతృభాషనైనా పరిరక్షించుకోవడం కానీ చాలా అవసరం. ఎందుకంటే మాతృభాష మీద మనకు కమాండ్ ఉంటే కానీ అదర్ లాంగ్వేజెస్ని మనం కరెక్ట్గా నేర్చుకోలేము. ముందు మాతృభాషలో మనకు అర్థం అవ్వాలి ఏదైనా సరే. సో ఆ నేపథ్యంలో మా కళాశాలలో ఇది నిర్వహించడం మా స్టూడెంట్స్ అందరికీ కూడా చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటుందండి. అమరావతి పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో ఈరోజు రాష్ట్ర మంత్రులు, కార్యదర్శులు, గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ అతని బృందంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక సమావేశం నిర్వహించారు.
రాష్ట్రంలో సాంకేతికత, ఆరోగ్యం మరియు వ్యవసాయ రంగాల్లో గేట్స్ ఫౌండేషన్ సహకారంతో చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలపై ఈ చర్చ సాగింది. ఈ సమావేశాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా నుంచి జాయింట్ కలెక్టర్ ఎస్ సేతుమాధవన్, డిఆర్ఓ మురళి, జిల్లా అధికారులు తిలకించారు. విజయనగరం జిల్లా గజతనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ జంక్షన్ వద్ద గజతనగరం సిఐ జిఏవి రమణ ఆధ్వర్యంలో సోమవారం హెల్మెట్ వినియోగంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మీ మీద, మీ జీవితం మీదే కాదు, మీ కుటుంబ సభ్యుల జీవితాలు ఆధారపడి ఉన్నాయని ముద్రించిన స్టిక్కర్లు ఆటోలపై సిఐ రమణతో పాటు ఎస్ఐ కిరణ్ కుమార్ నాయుడు అతికించారు. ప్రతి ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ ధరించాలని సూచించారు. ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. సాలూరులో అగ్ని ప్రమాదం త్రుటిలో తప్పిన ప్రాణాపాయం. పార్తీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలోని డీలక్స్ సెంటర్ సమీపంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక పాత రేకుల షెడ్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. మంటల ధాటికి దట్టమైన పొగలు కమ్ముకోవడంతో చుట్టుపక్కల వారు అప్రమత్తమయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే సాలూరు ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక వాహనం సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమించారు. ఈ ప్రమాదంలో షెడ్లోని సామగ్రి కాలి బూడిదైనట్లు తెలుస్తుంది. అయితే అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సర్వజన ఆసుపత్రిలో ఒక వృద్ధుడు చికిత్స పొందుతూ మరణించారు. అయితే మృతి చెందినట్లు నిర్ధారణ అయ్యాక కూడా డాక్టర్ మృతదేహానికి సిటీ స్కాన్ చేయాలని ఆదేశించడం కలకలం రేపింది. కాళ్ళు జారితే చనిపోవడం ఏమిటి, చనిపోయాక స్కానింగ్ ఎందుకు అని మృతుడి బంధువులు, ఆ దారిన పోయేవారు సందేశించారు. దీనిపై వైద్యాధికారి స్పందిస్తూ కేవలం కాలు ఫ్రాక్చర్ వల్ల మనిషి చనిపోయారని, అసలు మరణానికి గల అంతర్గత కారణం తెలుసుకోవడం కోసమే స్కానింగ్కు పంపించామని వివరించారు. ఈ స్పష్టతతో అందరి అనుమానాలు పటాపంచలయ్యాయి. మా అమ్మకి ఆ పంజాబ్ అయింది. మా అక్కల ఇంటికాడ ఉంటారు అనమాట. మా అమ్మ 2 రోజులు అవుతుంది. మా నాన్న 3 రోజులు తెలియదు, పడిపోయాడు. బతికే ఉన్నారా? చనిపోయారా? స్కానింగ్కి పంపించారా? మా అమ్మకి చెప్పుకోండి. మహాశివరాత్రి సందర్భంగా జాగరణ చేసిన భక్తులందరూ మరుసటి రోజు సముద్ర స్నానాలు చేయడం ఆనవాయితీ. ఈ స్థానాలకు అత్యంత పవిత్రమైనవిగా భావిస్తారు. ముఖ్యంగా విశాఖ సాగర్ తీరాన భక్తులు తెల్లవారుజాము నుంచే సముద్ర స్నానం చేసి శివాలయాన్ని దర్శించడం ఆనవాయితీగా వస్తుంది. అందులో భాగంగా విశాఖ జిల్లా నలుమూలల నుంచే కాక ఇతర ప్రాంతాల నుంచి భక్తులు బస్సులు, ఆటోలు, కార్లు వాహనాల్లో బీచ్కు చేరుకొని సముద్ర స్నానాలు ఆచరించారు. అలానే స్నానాలు చేసిన భక్తులతో ఆర్కే బీచ్ కిటకిటలాడింది. స్నానాలు చేసే సమయంలో భక్తులు ప్రమాదాల బారిన పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు. సముద్ర స్నానం పాపాలను ప్రక్షాళన చేసి మనస్సు, శరీరాలను శుద్ధి చేస్తుందని, ఆత్మ సాక్షాత్కారానికి మార్గం సుగమనం చేస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. VCA VDACL స్టేడియంలోని
ఈ నెల 29 మార్చి 1వ తేదీలో టాలీవుడ్ సెలబ్రిటీ క్రికెట్ లీగ్ పోటీలు నిర్వహించనున్నట్లు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. హోటల్ మేఘాలయలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సౌత్ ఎమ్మెల్యే సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్తో కలిసి క్రికెట్ పోటీల వివరాలు ఆయన వెల్లడించారు. టాలీవుడ్ నటులు, టీవీ నటులతో 2 టీంలు, పోలీస్ బ్యూరోక్రాట్లు, రాజకీయ నాయకులతో ఒక్కో టీం చొప్పున మొత్తం 7 టీముల నుంచి 110 సెలబ్రిటీలు ఈ పోటీల్లో పాల్గొంటారన్నారు. ఈ మ్యాచ్ల ద్వారా వచ్చే ఆదాయాన్ని పేద పిల్లల చదువు, సీఎం సహాయ నిధి, దాతృత్వ కార్యక్రమాలకు వినియోగిస్తారని పేర్కొన్నారు. విశాఖను అంతర్జాతీయ స్పోర్ట్స్ హబ్గా ప్రభుత్వం తీర్చిదిద్దుతుందన్నారు. కొమ్మాదిలో అంతర్జాతీయ స్థాయి ఇంటిగ్రేట్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, దివ్యాంగుల ప్రత్యేక స్టేడియం అందుబాటులోకి రానున్నాయని చెప్పారు. ఎన్నో ఏళ్ళకు ఒకసారి ఎప్పుడో ఒకసారి జరుగుతూ ఉండేది. అటువంటిది ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం. ప్రతి ఐపీఎల్ కావచ్చు, లేకపోతే వన్డేలు కావచ్చు, లేకపోతే ఎనీ మ్యాచెస్ షెడ్యూల్ వచ్చినప్పుడు అందులో 1-2 మ్యాచెస్ కనీసం విశాఖపట్నానికి కూడా ఉంటా ఉన్నాయి. దానికి ప్రధానంగా మొన్న ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ప్రభుత్వం క్రీడలకు ఇస్తున్న ప్రత్యేకమైన ప్రోత్సాహం అని చెప్పుకోక తప్పదు. మరి ప్రత్యేకించి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఏదైతే కొత్త నాయకత్వం చేపట్టిన తర్వాత మరి బీసీసీఐతో కోఆర్డినేట్ చేసుకుంటూ భారతదేశంలో జరిగే ప్రతి మ్యాచ్ల్లో కూడా కనీసం 1 మ్యాచ్ లేదా 2 మ్యాచ్లు విశాఖపట్నం స్టేడియంలో జరిగేటట్టుగా మనం గత ఈ 20 నెలల్లో చూస్తూ ఉన్నాం. దానికి ప్రధానంగా సహకరిస్తున్న మరి బీసీసీఐకి, అలాగే ప్రత్యేకించి అమిత్ షా గారికి, ఏసీఏ ప్రెసిడెంట్గా ఉన్న కేసినేని చిన్ని గారికి, సెక్రటరీ సతీష్ గారికి, అలాగే వాళ్ళ టీం మెంబర్స్తో పాటు ప్రత్యేకించి యువ నాయకులు లోకేష్ గారు ఈ మ్యాచెస్ జరిగేటప్పుడు ప్రత్యేకంగా ఏదైనా ఒక ఇంపార్టెంట్ మ్యాచ్ ఇక్కడ జరగాలన్నప్పుడు అవసరం వస్తే అమిత్ షా గారి అబ్బాయిగా ఉన్న జయషాతో కూడా మాట్లాడి ఆ మ్యాచెస్ ఇక్కడికి తెచ్చే విధంగా కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి అందులో భాగంగానే ఇటీవల మ్యాచెస్ కూడా మన విశాఖపట్నం స్టేడియంలో అయ్యాయి. మరి దానికి తగినట్టుగా స్టేడియం కూడా ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అక్కడ కావాల్సిన మిగతా ఫెసిలిటీస్ అన్నీ కూడా ఇంటర్నేషనల్ మ్యాచెస్ జరగాలంటే ఏ విధంగా చేయాలో ఆ విధంగా అన్నీ కూడా అక్కడ అభివృద్ధి చేసుకోవడం జరిగింది. రాత్రే మనకి శ్రీలంక కొలంబోలో ఏదైతే ఇండియా పాకిస్తాన్ మోస్ట్ అవైటెడ్ మ్యాచ్, అది కూడా మనందరం కూడా ఎంతో ఉత్కంఠగా చూసాం. అయితే 1 సైడ్ దాన్ని మన వాళ్ళు విజయం సాధించారు. మరి ఇవన్నీ కూడా ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈ క్రికెట్కి ఈరోజు ప్రత్యేకమైన ప్రాముఖ్యత పెరిగింది. మరి ప్రత్యేకించి యువత కూడా ఈరోజు ఏదైనా ఒక మంచి మ్యాచ్ అంటే పెద్ద ఎత్తున ఆ మ్యాచెస్కి హాజరవుతూ ఉన్నారు. మనం చూస్తూ ఉంటాం. ఏదైనా ఇండియా వర్సెస్ సమ్ కంట్రీ మ్యాచ్ అంటే టికెట్లు కూడా మనకు ఎంత ప్రెజర్ వస్తుందో. ముప్పై 39వ వార్డు ఫెర్రీ రోడ్లో పునరుద్ధరించబడిన వాడ బలిజ కమ్యూనిటీ హాల్ను ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ప్రారంభించారు. సామాజిక భవనం, అదనపు అంతస్తుతో పాటు స్థానిక ప్రజలకు మెరుగైన వసతులు కల్పించే లక్ష్యంతో ఈ పునరుద్ధరణ పనులను చేపట్టినట్లు తెలిపారు. అలాగే నియోజకవర్గంలో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ పనులు వేగవంతం చేస్తామని, అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేస్తామని అన్నారు. ఇక పాత నగరంలో శిథిలమైన ప్రభుత్వ స్థలాల స్థానంలో మెరుగైన భవంతుల నిర్మాణానికి ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు. ఇది ఒక చాలా మంచి కార్యక్రమం. మా మత్స్యకార సోదరులకి ఒక అద్భుతంగా ఇక్కడ చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకోవడం కానీ చాలా నీట్గా తయారు చేసి ఇచ్చినందుకు మా శ్రీలక్ష్మణ్ టీం మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. వేదాంత గ్రూప్ దినదినాభివృద్ధి జరిగే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ముఖ్యంగా ఏదైనా చిన్న పేదలకు సంబంధించి ఒక చిన్న విషయం చెప్పినా, లేకపోతే ఏదైనా డెవలప్మెంట్ కార్యక్రమం చెప్పినా, లేకపోతే స్కూల్స్కి చెప్పినా కూడా వేదాంత వాళ్ళు 24 అవర్స్లో స్పందించి మాకు కావాల్సినవన్నీ కూడా సమకూరుస్తూ ఉన్నారు. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా వేదాంత గ్రూప్కి రుణపడి ఉన్నారు. వాళ్ళకి ఎటువంటి సపోర్ట్ కావాలన్నా కూడా విశాఖపట్నంలో మా వంతు కూడా మేము సహకరిస్తాం. రానున్న రోజుల్లో దినదినాభివృద్ధి జరిగే విధంగా ఉండాలి. వాళ్ళు చేస్తున్న ఎన్నో కార్యక్రమాలు కూడా వాళ్ళకి కలిసి వచ్చే విధంగా ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే ఈ నియోజకవర్గంలో గత ప్రభుత్వం ఏదైతే నిర్లక్ష్యం చేసిందో రోడ్లు కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, లేకపోతే ఏదైనా అమ్మవారికి సంబంధించిన గుళ్ళు కానీ వాటన్నింటి కూడా మేము కంప్లీట్ చేసుకుంటూ 1 by 1 చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. ఓల్డ్ సిటీకి
గోల్డ్ సిటీగా మారుతూ ఉంది. ఈ పక్క అంతా కూడా గ్రీనరీగా మొత్తం రూపురేఖలు మారుస్తూ ఉన్నాం. రానున్న 4-5 నెలల్లో ఇంకా ఏవైతే కంప్లీట్ చేయాల్సిన వర్క్ ఉన్నాయో వాటన్నింటి కూడా చేసి, ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఈ ఎస్ఎల్ కెనాల్ నుంచి కొంచెం వాటర్ స్టాక్ ఉండి ఈ ప్రాంతం ఇబ్బంది చాలా పడుతూ ఉన్నారు. రానున్న 2-3 నెలల్లో ఇంకా అలాంటి ప్రాబ్లం కూడా ఉండదు. అంతా గ్రీనరీ చేసి ఎస్ఎల్ కెనాల్కి ఒక 20 crores డెవలప్ చేస్తున్నాం. కాబట్టి పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని విశాఖ నగర వాసులకు ప్రత్యేక రుచులకు అందిస్తున్న దిల్సే హైదరాబాదీ హలీం విక్రయ కేంద్రం ఆదివారం ఆసిల్మెట జంక్షన్ సమీపంలోని కేఏ పాల్ ఫంక్షన్ హాల్ వేదికగా ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన దక్షిణ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ సీతమరాజు సుధాకర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీతమరాజు సుధాకర్ మాట్లాడుతూ విశాఖ నగరంలోని గత 15 సంవత్సరాలుగా నిర్వాహకుడు షేక్ జుబేర్ నాణ్యమైన రుచికరమైన హలీంను అందిస్తూ ప్రజల ఆదరణ పొందడం అభినందనీయమని పేర్కొన్నారు. రంజాన్ మాసంలో ముస్లిం సోదరులకు కఠిన ఉపవాసం పాటించి సాయంత్రం ఉపవాస విరమణ సమయంలో హలీంను తీసుకోవడం ఆనవాయితీగా సాగుతుందని తెలిపారు. శక్తివంతమైన ప్రోటీన్లు, ధాన్యాలు, మాంసాహార పదార్థాలతో తయారయ్యే హలీం తక్షణ శక్తిని అందించే పోషకాహారంగా విశేష ప్రాధాన్యత సంతరించుకుంటుందని ఆయన వివరించారు. పాటించి హలీం లాంటి ఐటెంని ఈవినింగ్ టైంలో తీసుకుని మళ్ళీ మార్నింగ్ కూడా తెల్లవారకు ముందే చేసి కంటిన్యూస్ 12 hours ఫాస్టింగ్ ఉండే సమయానికి బహుశా మత పెద్దలు కానీ పూర్వం చేసిన పెద్దలు ఈ ఐటెంని ఇలాంటి వాటిని బహుశా డిజైన్ చేసిన కారణం ఏంటంటే ప్రోటీన్, న్యూట్రిషియస్ వాల్యూస్, లేట్గా డైజెస్ట్ అయ్యే విధానం, కొంతసేపు ఈ ఉపవాస దీక్ష ఉన్నా కానీ శరీరానికి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా బహుశా ఇది డిజైన్ చేస్తుంటారు. దీన్ని విశాఖపట్నంలో 15 సంవత్సరాలుగా అందుబాటులోకి తెచ్చిన మన జుబేర్ గారు హైదరాబాద్ తాలూకా పార్సీ కల్చర్ని మన ముస్లిం సోదరులకి సోదరిమణులకి పరిచయం చేసి 15 సంవత్సరాలు అయిపోతుంది. చూడొస్తే నేనే 4-5 సంవత్సరాల నుంచి కంటిన్యూగా వస్తున్నాను. 5 years నుంచి ముస్లిం సోదరులకి రంజాన్ శుభ సందర్భంగా అంత ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు కలగాలని ఆ మానవాళికి ఆ దేవదేవుడు అల్లా ఆశీస్సులు, ముఖ్యంగా విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ పట్ల ఆ దేవదేవుడు అల్లా ఆశీస్సులు ఉండాలని అందరూ. తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో విశాఖ నేవల్ బేస్లోని సముద్రిక వద్ద మిలాన్ విలేజ్ ప్రారంభమైంది. ఇందులో మిలాన్ ఐఎఫ్ఆర్కి సంబంధించిన టోపీలు, బ్యాగులు, కొయ్యబొమ్మలు, మట్టి కుండలు, రుచికరమైన వంట స్టాల్స్, చేనేత, హస్తకళ ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ నెల 21 వరకు ఈ మిలాన్ విలేజ్ కొనసాగుతుంది. తూర్పు నౌకాదళ ప్రధాని అధికారి వైస్ అడ్మిరల్ సంజయ్ భల్లా ఈ మిలాన్ విలేజ్ను ప్రారంభించారు. నేవీ అధికారులు మహిళలతో కలిసి మిలాన్ విలేజ్లో ఏర్పాటు చేసిన స్టాల్స్ను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. స్వాతంత్ర భారతదేశంలో అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ ఒక పెద్ద ఈవెంట్ అని పేర్కొన్నారు. ఈ నెల 18న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము యుద్ధ నౌకల సమీక్ష చేసి సముద్రంలో నౌకల పరేడ్ను పరిశీలిస్తారని తెలిపారు. 71 నౌకలు 6 వరుసల్లో బారులు తీరుతాయని, ఇందులో 19 విదేశీ యుద్ధ నౌకలు, 45 భారత నౌకాదళం నుంచి మిగిలివి కోస్టార్డ్, మర్చెంట్ నేవీ పరిశోధన నౌకలు ఉంటాయన్నారు. ఇక మిలాన్ విన్యాసాలు 1995లో ప్రారంభమైనట్లు చెప్పారు. నాడు 4 దేశాల్లో పాల్గొనగా ఇప్పుడు 65 దేశాల నుంచి నౌకాదళాలు పాల్గొంటున్నట్లు తెలిపారు. ఐఎఫ్ఆర్లో పాల్గొనేందుకు ఐఎన్ఎస్ఎస్ విక్రాంత్ ఇప్పటికే విశాఖకు చేరుకున్నట్లు తెలిపారు. Ladies and gentlemen, it's indeed my proud privilege to welcome you today to the opening of the Milan Village. This is indeed a significant moment because this marks the beginning of the 3 major events that we are going to witness in the next couple of days. For the information of all of you, this is the largest maritime gathering that we are witnessing in independent India. And this is the largest event that is being conducted by the Indian Navy in recent times. We have the International Fleet Review that commences with the presidential banquet on the 17th of February. This is followed by the International Fleet Review on 18th of February, where the Honorable President will review about 71 ships in 6 columns
and these will comprise 19 foreign warships and 45 ships of the Indian Navy. And in addition to that, we have ships from the Coast Guard, the Shipping Corporation of India, and the NIOT. This event will also witness about almost 50 aircraft participating in the event, when the Indian fleet and the foreign ships pay their marks of respect and salute to the Honorable President of India. On 18th, we have the opening ceremony of the Milan, and the Milan exercise has grown in recent times in scale and complexity. It started off in 1995 with a small gathering of only 4 navies, and now it has grown in size and complexity, and we are now going to have 65 foreign navies taking part. Again, this is the largest number that India has seen, the largest number of navies that are gathering here. The IONS Conclave of Chiefs started in 2008, and it was an initiative that was started by India, and India was the first chair. And now in this edition, India is assuming the chair of the IONS again, and we are witnessing participation of all the IONS nations who will come here and assemble for the IONS Conclave of Chiefs. On 19th, we have the International City Parade, which will witness almost 45 marching contingents, and these includes almost about 8 to 9 bands also which are participating. We will have cultural troops and the Sea Cadet Corps also performing during this time. This event will also include an air part demonstration and will witness participation of almost 50 aircraft and a demonstration at sea by the Eastern Fleet ships. వాజీవాతలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సందడి గన్నవరం విమానాశ్రయంలో ఐటీ మంత్రి నారా లోకేష్ ఘన స్వాగతం. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో భేటీ. కలెక్టరేట్ పీజీఆర్ఎస్ లో వినతులు స్వీకరించిన డిఆర్ఓ మురళి. సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు ఆదేశం. ఆహ్లాదకర వాతావరణంలో శివరాత్రి సందర్భంగా వాజీ హౌసీ కార్యక్రమం. పండగ పర్వదినాన బహుమతులు గెలుచుకోవడంతో హర్షం వ్యక్తం చేస్తున్న విజేతలు. వాజీవాతలు ఇంతతో సమాప్తం. నమస్కారం.